ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ కాలర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇప్పుడైతే మనము తీసుకున్న క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనకి ఆపోజిట్లో ఓపెన్ చేసి ఉండాలి, అలానే మన వైపు క్లోజ్ చేసి ఉండేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్లోజ్ చేసి ఉన్న వైపు నుంచి నెక్కి షోల్డర్కి కలిపి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనము నెక్ కోసము 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. రిమైనింగ్ ఏమో మనము షోల్డర్ కింద తీసుకోవాలి. అలానే ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ డీప్ కోసము 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా స్క్వేర్లా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము రౌండ్ షేప్ వచ్చేలాగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి మనము 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున ఇటువైపు నుంచి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ కింద మార్క్కి నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే మనము లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము బ్యాక్ నెక్ కోసము ఈ పై వైపునే మార్క్ చేసుకుందాము. బ్యాక్ నెక్ డీప్ మనము 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా అయితే మనము నెక్ కోసము మార్క్ చేసుకుందాము. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనము హ్యాండ్స్ కోసము పైనుంచి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనము స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఇక్కడ సెంటర్ నుంచి 1 ఇంచ్కి మనము మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగైతే మార్క్ చేసుకుందాము. అలానే ఇప్పుడు పై వైపు నుంచి మనము 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని నెక్ దగ్గర నుంచి ఈ మార్క్కి నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే మనము లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము. కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది మనము కట్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ మనము కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కింద మనము కొంచెం కిందకి మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడి నుంచి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనము ఎంతవరకు అయితే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకుంటున్నామో అక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇది కూడా మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర చూడండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే నేను చూపిస్తున్న విధంగా అయితే 1 ఇంచ్ కిందకు ఉండేలాగా లోతు కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని అదైతే మనము కట్ చేసుకుందాము. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అయితే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనము సైడ్ ఓపెన్ను ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఈ విధంగా మనము ఆర్మ్ హోల్ దగ్గర నుంచి చూసుకొని మనకి డ్రెస్ ఓపెన్ ఎక్కడ వరకు అయితే ఉందో ఈ విధంగా పెట్టుకొని మనము ఈ కింద డ్రెస్ మీద కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే టక్స్ పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, మనము డ్రెస్కి సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా, వేసేటప్పుడు ఆది డ్రెస్ ప్రకారము ఎలా వేసుకోవాలో ఇప్పుడే మనము మార్క్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఆది డ్రెస్ ఈ విధంగా నేను ఈక్వల్గా వచ్చేలా పట్టుకున్నాను. ఇలా పట్టుకుని మనము ఈ డ్రెస్ మీద పెట్టుకుందాము. పెట్టుకుని 2 సైడ్స్ కూడా ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అది చూసుకుని 2 సైడ్స్ కూడా మనము మార్క్ చేసుకోవాలి. అలాగే గ్యాప్ కూడా చూసుకోవాలండి. మనం ఎంత గ్యాప్లో పట్టుకుని లూజ్ చూసుకుంటున్నామో ఆ గ్యాప్లోనే కింద డ్రెస్ మీద కూడా మనము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను కింద డ్రెస్ మీద కూడా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి, ఓపెన్ దగ్గర కూడా మనము ఎంత గ్యాప్ ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే చూసుకోవాలి. ఇలా చూసుకొని కరెక్ట్గా ఓపెన్ దగ్గర ఇక్కడ మనకి మార్క్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనము ఈ సైడ్న మార్క్ చేసుకుందాము. ఈ పైనుంచి మనము మార్క్ చేసుకున్న తర్వాత ఈ కిందన చూడండి, ఓపెన్ దగ్గర కూడా నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకుని కరెక్ట్గా ఈ డ్రెస్ ఎలా అయితే ఉందో అలానే ఆ లూజే మనము మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి ఈ పై మార్క్కి మనము ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము సైడ్ స్టిచ్ వేసినప్పుడు ఇలాగ పైనుంచి కరెక్ట్గా కింద వైపున ఓపెన్ దగ్గర మార్క్ చేసాను చూడండి, అక్కడ వరకు అయితే వేసుకోవాలి.
ఇప్పుడు మనము హ్యాండ్స్ కోసం తీసుకున్న క్లాత్‌ని ఫస్ట్ అయితే డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ నేను చూపిస్తున్న విధంగా ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మన వైపు క్లోజ్ చేసి ఉండాలి. మనకి ఆపోజిట్‌లో ఓపెన్ చేసి ఉండేలాగా అయితే వేసుకోవాలి. వేసుకొని దీని మీద మనము ఆదిడాస్ హ్యాండ్ తీసుకొచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకుందాము. పెట్టుకుని కింద వైపున 1/2 ఇంచ్ ఖర్చు కోసము మనము మార్క్ చేసుకోవాలి. అలానే పైవైపున ఈ హ్యాండ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ మనం మార్క్ చేసుకుందాము. సేమ్ హ్యాండ్ ఎలాగైతే ఉందో లూజ్‌తో సహా అలానే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము హ్యాండ్ కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత సెంటర్‌లో మనము టక్స్ పెట్టుకుందాము. ఇలా పెట్టుకుని 2 హ్యాండ్స్‌కి కూడా ఒకవైపున మనము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే కొంచెం లోతు ఉండేలాగా అంటే ఒక 1/2 ఇంచ్ లోతు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇదైతే కట్ చేసుకుందాము. మనము ఈ హ్యాండ్స్‌ని డ్రెస్‌కి జాయింట్ చేసుకునేటప్పుడు ఈ లోతు తీసుకున్న పార్ట్ 2 సైడ్స్ కూడా ఫ్రంట్ సైడ్ వచ్చేలాగైతే మనము చూసుకుని హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఓపెన్ పెట్టుకున్నాం కదా! ఆ ఓపెన్‌కి సరిపడే విధంగా వేరే క్లాత్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఇది మనము 5 ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా వేసుకుందాము. వేసుకుని దాని మీద మనము ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నుంచి కట్ చేసుకున్నాం చూడండి. అది దీని మీద పెట్టుకుందాము. పెట్టుకుని సేమ్ అది ఏ విధంగా అయితే ఉందో అలాగా నెక్ పైన వదిలేయండి. వదిలేసి కింద మనం క్రాస్‌గా కట్ చేసుకున్నాం చూడండి. ఓపెన్ కోసము అక్కడి నుంచి అది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఈ కిందన పెట్టాను చూడండి ఆ క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి. అలానే ఈ కింద చూడండి ఓపెన్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మనము ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నుంచి కింద వైపుకి ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ ఇది కూడా అలానే కట్ చేసుకుందాము. ఇది మనం కిందకి ఓపెన్ చేసేటప్పుడు చూడండి కరెక్ట్‌గా ఇక్కడ ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా! అక్కడ వరకునే ఓపెన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ పై వైపున పెట్టుకోవాలి. కరెక్ట్‌గా ఇక్కడ చూడండి మనము దీనికి సరిపడే విధంగా పెట్టుకుని ఈ రెండింటిని కూడా వి షేప్ ఉంది చూడండి అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఆ చివరి వరకు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము పై వైపున జాయిన్ చేసుకున్న తర్వాత దీన్నైతే బ్యాక్ సైడ్‌కి రివర్స్ చేసుకుందాము. రివర్స్ చేసుకొని పై వైపున మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనము బ్యాక్ సైడ్‌కి రివర్స్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి. దాన్ని నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకొని మొత్తం ఇదంతా కూడా మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వరకు అయితే క్లోజ్ చేసి ఉండాలి. క్లోజ్ చేసి ఉండడం కోసం మనము ఉక్స్ వేసుకోవడం కోసము ఒక పట్టీ అయితే వేసుకుందాము. దానికోసం కింద మనకి ఎంత పొడవైతే ఉందో దానికి సరిపడే విధంగా అయితే ఈ విధంగా ఒక క్లాత్ తీసుకుని దాన్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుని అయితే ఒకవైపున స్టిచ్ వేసుకోవాలి. వేసుకుని దీన్నైతే రివర్స్ చేసుకుందాము. రివర్స్ చేసుకొని ఇప్పుడు మనకి వి షేప్ ఉంది చూడండి. ఆ కింద నుంచి ఈ పట్టీ రెడీ చేసుకున్నాం కదా! దాన్ని పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మనము బ్యాక్ పార్ట్ రివర్స్‌లో వేసుకోవాలి. వేసుకుని షోల్డర్స్ దగ్గర 2 సైడ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి.
ఇంతవరకు మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కాలర్ లెంత్ ఎలా చూసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనము బ్యాక్ నెక్ సెంటర్‌లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాలర్ కోసం తీసుకున్న క్లాత్‌ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకుని బ్యాక్ నెక్ సెంటర్ ఉంది చూడండి, అది ఈ చివరి నుంచి పట్టి ఫ్రంట్ సైడ్ మనకి వి షేప్ దగ్గర ఓపెన్ ఉంది చూడండి, అక్కడ వరకు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ నెక్ సెంటర్ నుంచి ఫ్రంట్ ఓపెన్ దాకా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదండి, ఇది మనకి కాలర్ లెంత్ అవుతుంది. అలానే ఇక్కడ మనము ఖర్చు కోసము కొంచెం ముందుకు కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్నాం కదండీ, ఆ మార్క్ నుంచి కింద నుంచి 1½ ఇంచ్ మనకు కాలర్ వెడల్పు ఉండేలా పెట్టుకుని స్క్వేర్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుందాము. డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరన మనకి కాలర్ కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా అయితే మార్క్ చేసి కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ వచ్చేలాగా అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాలర్ పీస్‌ని దీని మీద అయితే వేసుకుందాము. వేసుకుని కింద వైపున దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే పెట్టుకుని మనము కట్ చేసుకోవాలి. పై వైపున సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలానే మార్క్ చేసుకోండి. కింద వైపున మాత్రము 1/2 ఇంచ్ కానీ, 1/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోవాలి. ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఒక లేయర్ పైన ఈ క్లాత్‌ని పెట్టుకోవాలి. పెట్టుకుని కింద వైపున ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి, దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే దీని పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసి పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక లేయర్‌ని జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకుని ఇంకొక లేయర్ ఉంది చూడండి, దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకుని మనము ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వరకు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ లేయర్‌కి ఇంకా కొంచెం కింద ఎక్స్ట్రా ఉంటుంది చూడండి, అది అలానే ఉంచండి. అదైతే మనం ఫోల్డింగ్ చేసుకోకూడదు. మనకి కాలర్ డ్రెస్‌కి జాయిన్ చేయడానికి ఈ విధంగా కాలర్ మనం రెడీ చేసుకుంటే దీన్ని మనము డ్రెస్‌కి ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా మనము ఇవి 2 కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే రివర్స్ చేసుకుందాము. రివర్స్ చేసుకొని పై వైపున లేవకుండా ఒక స్టిచ్ వేసుకుందాము. ఈ విధంగా మనము కాలర్ రెడీ చేసుకున్న తర్వాత ఈక్వల్‌గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని సెంటర్‌లో మనము ఈ విధంగా టక్స్ పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము డ్రెస్‌కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. మనము డ్రెస్‌ని రివర్స్‌లో వేసుకుని బ్యాక్ నెక్ సెంటర్ ఉంది చూడండి, కరెక్ట్‌గా అక్కడికి ఇప్పుడు కాలర్ సెంటర్‌లో మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ వచ్చేలాగా అయితే పెట్టుకోవాలి. మనము కాలరు ఒక లేయర్‌ని ఫోల్డ్ చేసుకున్నాం చూడండి, అది కాకుండా ఇంకొక లేయర్ ఉంది చూడండి, ఫోల్డ్ చేయలేదు. అదైతే ఇప్పుడు మనము డ్రెస్‌కి జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము సెంటర్ నుంచి ఒక వైపుకి జాయిన్ చేసుకోవాలి. ఇలాగ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపుకి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బ్యాక్ సైడ్‌న ఒక లేయర్‌ని జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రెస్ పై వైపుకి మనం రివర్స్ చేసుకోవాలి. చేసుకుని పై వైపున ఇంకొక లేయర్ ఉంది చూడండి, దాన్నైతే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ ఖర్చు లోనకొచ్చేలా పెట్టేసుకుని పైన మనము స్టిచ్ వేసుకోవాలి. మనం ఈ పై లేయర్‌కి ఆల్రెడీ ముందే ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనము ఫోల్డింగ్ చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్‌గా
ఇక్కడ డ్రెస్‌ది కొచ్చుంది చూడండి. అది లోన వైపుకి వచ్చేలా పెట్టేసుకొని, ఆ కాలర్ చివరన మనము ఈ రౌండ్ అంతా కూడా స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి. మనకి కాలర్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, షోల్డర్స్ దగ్గర మనము చున్నీ పెట్టుకోవడం కోసము బెల్ట్ లాగా రెడీ చేసుకోవాలి. దానికోసం అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ షేప్‌లో 2 లేయర్స్ వచ్చేలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్నైతే మనము సైడ్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మనము షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకుందాం చూడండి. ఇక్కడ మనకి వి షేప్‌లో వచ్చింది కదా! దాన్నయితే కాలర్ పక్కన షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. అలానే ఇంకొక చివరన షోల్డర్ చివర వచ్చేలా పెట్టుకొని మనము జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము 2 సైడ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలాగా ఈ బెల్ట్ మనము జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడైతే మనము హ్యాండ్ జాయింట్ చేసుకుందాము. మనము హ్యాండ్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్‌గా హ్యాండ్ సెంటరు, షోల్డర్ సెంటరు ఈక్వల్‌గా ఉండేలాగైతే పెట్టుకోవాలి. అలానే ఇక్కడ చూడండి, మనము హ్యాండ్‌కి ఒకవైపు లోతు తీసుకున్నాం కదా! అదైతే ఫ్రంట్ సైడ్ వచ్చిందో లేదో చూసుకొని మనము హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ హ్యాండ్‌కి అలా రాకపోతే ఇంకొక హ్యాండ్ ఉంది చూడండి, అదైతే చూసుకోవాలి. చూసుకొని లోతు తీసిన వైపు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా అయితే చూసుకొని మనము 2 సైడ్స్ కూడా హ్యాండ్‌ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి హ్యాండ్ జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత హ్యాండ్‌ని మనము ఈక్వల్‌గా వచ్చేలా ఫోల్డ్ చేసుకుందాము. చేసుకొని ఆది డ్రెస్ ప్రకారము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే హ్యాండ్ దాని మీద పెట్టుకొని ఇక్కడ మనకి ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనము మార్క్ చేసుకుందాము. మనం బాడీకి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మార్క్ మీద మనము సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ పక్కన మనము స్టిచ్ వేసుకునేటప్పుడు కింద ఓపెన్ కోసం మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడ వరకు వచ్చేలాగైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్‌గా ఆ పాయింట్ దగ్గర నుంచే మనము సైడ్ స్టిచెస్ ఎన్ని వేసుకున్నా పర్లేదు. కానీ ఆ పాయింట్ దగ్గర నుంచే మళ్ళీ వెనక్కి వేసుకోవాలి. ఆ పాయింట్‌కి పక్కకు వచ్చేలాగైతే వేసుకోకూడదు. ఇక్కడ చూడండి, నేను కింద కరెక్ట్‌గా ఓపెన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాయింట్ నుంచే వెనక్కి అయితే వేసుకుంటూ వస్తున్నాను కదా! ఈ విధంగా అయితే మనము సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, మనము సైడ్ ఓపెన్స్ వేసుకోవాలి కదా! అవైతే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకొని ఫస్ట్ అయితే ఈ చివరన స్టిచ్ వేసుకుందాము. ఓపెన్ దాకా వచ్చేసరికి కిందన మనకి నుడతలవి రాకుండా ఉండేలాగా కొంచెం టైట్‌గా అయితే మనము ఈ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఒకవైపు వేడి అయిపోయిన తర్వాత దీన్ని మనకి సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొక వైపు ఉంది చూడండి, ఆ సైడ్ కూడా మనము వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఈ ఓపెన్‌కి ఒకవైపు స్టిచ్ వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంది చూడండి, అక్కడ కూడా మనము స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా మనము 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత కింద వైపున కూడా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి, మనకి స్కూల్ యూనిఫామ్ కాలర్ నెక్ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.